ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనము చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడి లేఖన భాగమును ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. షాలోమ్. మరణాదా. ఈ కార్యక్రమానికి అనగా శాంతి టీవీలో ప్రసారమయ్యేటువంటి ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, మరలా సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ప్రసారమయ్యేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా యేసు ప్రభు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ప్రసారం అవుతున్నట్టు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి చూస్తున్న వారు ఉన్నట్లయితే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి 640 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. గత ఎపిసోడ్లు మీరు చూడాలనుకుంటే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ఓల్డ్ మెసేజెస్ అన్ని, పాత సందేశాలన్నీ మీరు చూడవచ్చు. లేదు అంటే లిమిటెడ్గా ఉన్నటువంటి గత సంవత్సరపు కొన్ని సందేశాలని చూడాలనుకొని మీరు ఆశపడినట్లయితే జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా 2020 సంవత్సరంలో అనగా యోహాను సువార్త 1-12 అధ్యాయాల వరకు ఉన్నటువంటి ఆ సందేశాలు అవి అప్లోడ్ చేయబడుతున్నాయి యూట్యూబ్లో ప్రతిరోజు. కనుక ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఉదయం ఒక సందేశం, సాయంత్రం ఒక సందేశం, లేదంటే రోజు 2 సందేశాలు యోహాను సువార్తలోంచి మీకు వినేటువంటి అవకాశం శాంతి టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, మరియు అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి ఛానల్ ద్వారా మీరు 2 సందేశాలు మీకు చూసేటువంటి అవకాశం ఉంది. 2 సందేశాలు అంటే ఇంచుమించు 1 గంట లోపే, గంట కూడా లేదు, 1 గంట లోపే, 52-54 నిమిషాల లోపు మీరు ఈ కార్యక్రమాలను చూడొచ్చు. మీ అమూల్యమైన శ్రేష్టమైనటువంటి అభిప్రాయాలు మీరు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ విమర్శలు ఉంటే దయచేసి వాటిని కూడా పంపించండి. నిర్మమాటంగా మీరు వాటిని మాకు షేర్ చేయాల్సిందిగా కోరుకున్నాం. ఎందుకంటే ఒపీనియన్స్, వ్యూస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ నాకన్నా హయ్యర్గా ఆలోచించేవాళ్ళు, వాళ్ళకన్నా హయ్యర్గా ఒకరిని మించి ఒకరు హయ్యర్గా ఆలోచించేవాళ్ళు ఉంటారు. మనకు హయ్యర్ థాట్స్ కావాలి. ఏదో బేసిక్ లెవెల్లో ఆలోచించడం కాదు, పిల్లలు ఆలోచించినట్టు ఆలోచించడం కాదు, మనం హయ్యర్గా ఆలోచించే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఇలా వాక్యాన్ని ఆలోచించడానికి, వాక్యంలోంచి తలంపులు పొందుకోవాలి. ఈ ఆలోచనలు మనకు రావు, దేవుడు మనలో పుట్టిస్తాడు. దేవుడు ఇటువంటి ఆలోచనలు పుట్టిస్తున్నప్పుడు ఇంకా మరిన్ని ఆలోచనల కోసం ఆయన అడగాలి. ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి, వాక్యంలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. వీటిని మనం తవ్వుకోవాలి. తవ్వుకునే కొద్దీ, గనుల్లోకి వెళ్ళి తవ్వుకునే కొద్దీ ఆ వనరులు మనకు దొరుకుతూ ఉంటాయి. ఖమ్మం లేదా ఆయా ప్రాంతాల్లోకి వెళ్తే, గోదావరి కానీ కొత్తగూడెం ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి తవ్వుతూ ఉన్నట్టయితే బొగ్గు గనులు వాళ్ళు తీస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఒక విశ్వాసం ఎంతగా తవ్వుతుంటే అన్ని సోర్సెస్ వస్తూ ఉంటాయి, వనరులు వస్తూ ఉంటాయి. కాకపోతే మన సమస్య ఏంటంటే మనం తవ్వం. ఏదో ఎవరో చెప్పినటువంటి రెడీమేడ్ ప్రసంగాన్నో, రెడీమేడ్ థాట్స్ను కొన్నిటి మనం చదువుతాం, పర్లేదు బాగానే ఉంది అనుకుంటాం. మంచిదే, దేవుడు వారికి ఇచ్చిన తలంపులు, అవి తప్పని అనడం లేదు. కానీ అదే సమయంలో వారికి దేవుడు తలంపులు ఇచ్చినప్పుడు దేవుడు మనకెందుకు తలంపులు ఇవ్వడు? దేవుడు పక్షపాతి కాడు, పాస్టర్ల పక్షాన ఉండేవాడు కాదు. పాస్టర్లు విశ్వాసులు అనే తేడాలు మనం పెట్టుకున్నాం. దేవునికి ఇటువంటి తేడాలు లేవు. దేవుడు అందరినీ తన బిడ్డలుగా చూస్తున్నాడు, ఆయన దాసులుగా చూస్తున్నాడు. ఈ లోకంలో పార్షియాలిటీ ఉంటుందేమో కానీ దేవుని దగ్గర మాత్రం పార్షియాలిటీ లేదు. పాత నిబంధనలో యాజకులు, ప్రధాన యాజకులు, ఇటువంటి సెపరేషన్స్, తేడాలు ఉన్నాయి. ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలోని తెర ఉంది, తెర చిరిగిపోయింది అనే సంగతి మనకు తెలుసు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో. అనగా నో డిఫరెన్స్. కొత్త నిబంధన ప్రకారము చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన మనందరం రాజులైన యాజక సమూహం. కాబట్టి ఐఎమ్ ప్రీస్ట్, నేను గొప్పవాడిని, నేను పాస్టర్ని కాబట్టి నేను గొప్పవాడిని, నేను టీవీ ప్రసంగికుడిని కాబట్టి నేను గొప్పవాడిని అనుకుంటూ ఉన్నట్లయితే, ఒకళ్ళు నేను అనుకున్నా నన్ను నేను మోసపుచ్చుకుంటున్నట్లే. మీలో ఎవడు గొప్పవాడు కావాలనుకున్నా కానీ వాడు దాసుడు కావాలని యేసుప్రభు చెప్పాడు. ఎవరు దాసుడుగా మారాడో వాడే గొప్పవాడు. అనేక మంది దాసులను చేసుకునేవాడు కాదు గొప్పవాడు.
ఎవరైతే యేసు ప్రభువులాగా దాసుడుగా మారతాడో వాడే గొప్పవాడు. ఒకళ్ళు ఈ లోకం దృష్టికి వాడు గొప్పవాడు కాకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టికి మాత్రం దైవికమైనటువంటి స్టాండర్డ్స్ ప్రకారం, దైవికమైన ప్రమాణాల ప్రకారం వాడు గొప్పవాడే. దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్పవాళ్ళు కావాలని మనం ఏదో చేయడం లేదు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనడంలో భాగంగా మనం గొప్పవాళ్ళం అవుతున్నాం. అంతవరకే 18వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసిను. నేనేదో చేయడం వల్ల నేను గొప్పవాడినని కాదు, దేవుని యొక్క సాత్వికం, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క క్యారెక్టర్స్ మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తున్నాయి. కాబట్టి ఇందులో అతిశయించడానికి లేదు. నా ప్రార్థన వల్ల నేను గొప్పవాడినయ్యాను, ఈ స్థాయికి వచ్చానండి, నా ఉపవాసం వల్ల ఈ స్థాయికి వచ్చానండి అని చెప్పే అవకాశం లేదు. అతిశయించడానికి ఏమీ లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉన్నట్టుగా అతిశయాస్పదము కొట్టివేయబడెను. దెర్ ఇస్ నో రీజన్ టు బోస్ట్. మా తాత ముత్తాతలు లేతే సేవలో ఉన్నారండి, మేము ఒక 5-6 తరాలుగా మేము క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నామని అతిశయించడంలో అర్థం లేదు. పౌలు చెప్పినట్టుగా సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. ప్రతి దేవుని బిడ్డ కూడా, ప్రతి దేవుని సేవకుడు కూడా సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించకూడదు. కారణం ఏంటంటే సిలువ దేవుడు చేసిన కార్యం. సరే, దేవునికి స్తోత్రం. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. గత ఎపిసోడ్లో కూడా వాక్యాన్ని గురించినట్టు 3 విషయాలు మీకు చెప్పాను. వాక్యం యొక్క దివ్యత్వాన్ని అనగా దేవత్వాన్ని, వాక్యం యొక్క దివ్య స్వభావాన్ని, దివ్య తత్వాన్ని గురించి, అంతేకాకుండా వాక్యం యొక్క దేహధారణత్వం గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో వాక్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వేరు వాక్యాలు అంటే ఏంటిది? ఆదియందు 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం. ఏ విధంగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఛాలెంజింగ్ స్టేట్మెంట్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన 7-fold స్టేట్మెంట్స్ లేదా ప్రామిసెస్ ఎలా ఉన్నాయో, అలాగే యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ స్టేట్మెంట్స్ ఎంత ఛాలెంజింగ్గా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి, ఎంత సవాలుకరంగా ఉన్నాయో అని అర్థం చేసుకోవాలి. అనగా రండి నోస్టిక్స్, కమాన్, జ్ఞానవాదులారా రండి, వాదనలోకి దిగుదాం రండి అని ఈ రోజుల్లోని కొంతమందిలాగా సవాలు విసిరాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. సందర్భం వచ్చింది, సమయం వచ్చింది. ఆయా సందర్భాల్లో మత్తయి, మార్కు, లూకా సవాళ్ళు విసరలేదని కాదు, వాళ్ళు కూడా కొన్ని సత్యాల్ని ప్రజెంట్ చేశారు. యేసు ప్రభువుని వేరువేరు కోణాల్లో చూపిస్తూ వచ్చారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యములు కాదు, వాక్యము. కానీ ఇప్పుడు ఏంటిది? కొన్ని సంవత్సరాల క్రితం లేదా అప్పుడప్పుడు నేను అడిగేట మాట, ఎవరైనా కొత్త వాళ్ళని కనిపిస్తే వదనాలమ్మ అవి మాట్లాడి సువార్తలు ఎన్ని అని అడిగితే వాళ్ళు సడన్గా చెప్పే మాట 4 సువార్తలండి. నేను చెప్పే మాట సువార్తలు 4 కాదు, సువార్త ఒకటే. అరే అదేంటిది? మత్తయి సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది, లూకా సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది, 4 సువార్తలు కదా. 4 సువార్తలైనా కానీ ఒక్క వ్యక్తి గురించే కదా చెప్పేది. మత్తయి గురించి చెప్పిన సువార్త కాదు అది, మార్కును గురించి చెప్పిన సువార్త కాదు, లూకాను గురించి చెప్పిన సువార్త కాదు, యోహాను గురించి చెప్పిన సువార్త కాదు. మత్తయి, మార్కు, లూకా, యోహానులు వీళ్ళు 4 కలిసి ఒక వ్యక్తిని గురించి చెప్పిన సువార్త. కాబట్టి గాస్పల్ ఈజ్ ఓన్లీ వన్. సువార్త ఒకటే, దేవుడు ఒకడే, ప్రభువు ఒకడే, తండ్రి ఒకటే, ఆత్మ ఒకటే. దీస్ ఆర్ ద యూనిక్ థింగ్స్. వేరు సువార్తలు లేవు. ఒకవేళ సువార్త లేదా వాక్యం ఇది కాకుండా వేరొక వాక్యం ఉంటే అది నకిలీ వాక్యమే. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మేము ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్త ఉంటే ఆ అనదర్ గాస్పల్, దట్స్ ఎ ఫాల్స్ గాస్పల్. వేరొక సువార్త లేదు, వేరొక యేసు లేడు, మరి ఒక ఆత్మ లేదు. 3 నకిలీ విషయాలు ఉన్నాయి. మరి వేరొక యేసు, అనదర్ జీసస్, మరి ఒక ఆత్మ, అనదర్ స్పిరిట్, అనదర్ గాస్పల్. ఈ 3 నకిలీ. అనగా ఉన్న వాటిని అలా ఉన్నట్టుగా చూపించి వాటిలో కొన్ని తీసేసో వాటిని కొన్ని పెట్టి ఫాల్స్ గాస్పల్ తయారు చేస్తున్నారు. ఉదాహరణకి ఎక్కడైనా 100 రూపాయల నకిలీ నోటు చూడగలమేమో కానీ, 500 రూపాయల నకిలీ నోటు చూడగలమేమో కానీ
లేకపోతే 2000 రూపాయల నకిలీ నోటు చూడగలమేమో కానీ 300 రూపాయల నకిలీ నోటు ఎవరు చూడలేదు, ఎవరు ప్రింట్ చేయడం లేదు. కారణం ఏంటి? 300 రూపాయలు ఒరిజినల్ నోట్ లేదు కాబట్టి. ఒరిజినల్ ఉంటేనే నకిలీ చేస్తారు. ఒరిజినల్ ఈజ్ సమ్వేర్, ఒరిజినల్ ఈజ్ గాస్పల్, ట్రూ గాస్పల్, ప్యూర్ గాస్పల్. అది ఎక్కడో ఉంది. ఎక్కడో ఉందంటే మనకు అందుబాటులో ఉంది, దాని ద్వారా మనం రక్షింపడ్డాం. కానీ ఇది కాకుండా ఇంకా మీకు అర్థం కావడం చెప్తాను. అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త యొక్క సమీకరణం ఏంటి అంటే విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ. అనగా ఫెయిత్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్ అని చెప్తే దానికి ఎక్స్ట్రాగా యాడ్ చేసి విశ్వాసము ప్లస్ కృప ప్లస్ సున్నతి ఈజ్ ఈక్వల్ టు రక్షణ అన్నారు. దీన్ని అపోస్తలులు ఖండించారు. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నాను. అనగా ఆ 2 పాయింట్ గాస్పల్ అనేది కరెక్ట్, కానీ ఈ 3 పాయింట్ గాస్పల్ అనేది ఫాల్స్ గాస్పల్. గాస్పల్ ఉంది కాబట్టి ఫాల్స్ గాస్పల్ వచ్చింది. నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నిజము కాని ద్రాక్షావళి, నకిలీ ద్రాక్షావళి, కారు ద్రాక్షావళి ఎక్కడో ఉంది. ఇట్ ఇస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉంది. నేను మంచి కాపరిని అంటే చెడ్డ కాపరి కూడా ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను అని యోహాను సువార్త అనగా నకిలీ వెలుగు కూడా ఉంది ఎక్కడో. ఇట్ వాజ్ సమ్వేర్. ప్రజలు, సాధారణమైన ప్రజలు నిజమైన దానికి నకిలీకి, నిజమైన వెలుగుకి నకిలీ వెలుగుకి, నిజమైన ద్రాక్షావళికి నకిలీ ద్రాక్షావళికి తేడాను గుర్తించకుండా మోసపోతున్నారు. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు. ఉప్పు కర్పూరం ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి, ఒకే కలర్లో ఉన్నాయి. అలాగని ఊరగాయలో మన పచ్చళ్ళలో మనం కర్పూరం వేయలేంగా. అంటే దాని అర్థం కలర్స్ సేమే కానీ వాటి యొక్క క్వాలిటీస్ తేడా ఉన్నాయి. మనకిప్పుడు కావాల్సింది క్వాలిటీ ఇంపార్టెంట్, నాట్ కలర్. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాక్యాన్ని గురించినటువంటి 3 విషయాలు, లేకపోతే వాక్యము ఎలా పిలువబడింది, వాక్యానికి ఇవ్వబడిన పేర్ల గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి మాట అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి. చాలండి సార్, నేను చదువుతున్నాను. And so now I entrust you into God's hand and the message of His grace, which is all that you need to become strong. The message of His grace. అనగా కృపా వార్త, లేదా కృపా సువార్త, లేదా కృపా వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను అంటే ఎప్పుడు? ఇంకా దాన్ని కొద్దిగా మాడిఫై చేసి మనం అర్థం చేసుకుంటే. బైబిల్ మాడిఫై చేయడం లేదు, మనం మన భావాన్ని మాడిఫై చేసుకుంటాం. బైబిల్ మాడిఫై చేయడానికి మనం ఎవరివి? బైబిల్ అంతే, ఇట్స్ ఆల్వేస్ కరెక్ట్. దాన్ని మాడిఫై చేయడానికి కాదు మన పని. మన భావాలని బైబిల్కి తగినట్టుగా మాడిఫై చేసుకోవడం మన పని. మీకు అర్థమైంది అనుకుంటాను. ఆదియందు వాక్యం ఉండెను అంటే ఆదియందు కృపా వాక్యం ఉండెను. ద వర్డ్ ఆఫ్ గ్రేస్ వాస్ ఇన్ ద బిగినింగ్. ఒక విశ్వాసి రక్షింపబడడానికి ముందు, అనగా లోక సంబంధిగా జీవిస్తున్నప్పుడు అతని దగ్గరికి ద వర్డ్ ఆఫ్ గ్రేస్ వచ్చింది, కృపావాక్యం వచ్చింది. అతడు రక్షింపబడ్డాడు, కృపచేత రక్షింపబడ్డాడు. కృపచేత రక్షింపబడ్డాడంటే కృపావాక్యం ద్వారా, కృపావాక్యము సమీపించడం ద్వారా అతడు రక్షింపబడ్డాడు అని అర్థం. అనగా వాక్యము, ద వర్డ్ హ్యాస్ డన్ సంథింగ్, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ డన్ సంథింగ్. అనగా కృపావాక్యము ఏదో చేసిందంటే రక్షణలోకి నడిపించింది. కృపావాక్యమునకు మిమ్మల్ని నేను అప్పగించాను. ఐ కమిటెడ్ యూ పీపుల్, యూ ఎల్డర్స్ ఫ్రమ్ ఎఫెసస్, ఐ కమిటెడ్ యూ ఆల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని కాదు, కానీ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గ్రేస్. వర్డ్లో గ్రేస్ ఉంది, అనగా వాక్యములో కృప ఉంది. ఆయన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడిరి. ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్టు. దయ, కృప, దెర్ ఇస్ గ్రేస్. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. హీ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. కన్నడలో రాయబడింది, అతను కృపదిందలు సత్యదిందలు తుంబిదవనాగిద్దను. ఫుల్ అయ్యాడు, ఆయన ఫిల్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఛార్జింగ్ చేసుకొని వచ్చాడు, పరలోకం నుంచి ఛార్జింగ్ చేసుకొని వచ్చాడు. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా, పరలోకంలో ఛార్జింగ్ చేసుకొని వచ్చాడని కాదు.
పరలోకం నుంచి చార్జ్ అయ్యి వచ్చాడు. ఆయన డిశ్చార్జ్ చేశాడు ఈ గ్రేస్ని, ఈ ట్రూత్ని. అనగా దాని అర్థం ఏంటంటే, మీకు ఇంకా అర్థం కావడానికి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక్క పూట తిన్నాడు. ఒక్క పూట తిన్న ఆహారము అతనికి 40 దినాల ప్రయాణానికి కావలసిన శక్తినిచ్చింది. ఈ మధ్యలో 40 రోజులు ఆయన తినలేదని కాదు, 40 రోజులు తినకపోతే ఆయన నీరసల్లి పడిపోయే అవకాశం ఉంది. 3 రోజులు ఉన్నదానికే 3 రోజులుగా రాత్రింబగళ్ళు ఆయనతో ఉన్నారని, బోధ వింటూ ఉన్నారని, ఆహారం సంగతి మర్చిపోయారని, మార్గ మధ్యలో మూర్చిల్లిపోతారు అని ఆలోచించాడే వాళ్ళ గురించి. తన ప్రవక్త, తన కుమారుడు 40 రోజులు తినకపోతే దేవుడు ఆలోచించడా? అనగా తనకున్నటువంటి ఎనర్జీ చూడండి, మంచి పోషకాంశాలు కలిగినటువంటి ఒక బలమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని, దేవదూతల ఆహారాన్ని మన్నాని ఇచ్చాడని కాదు ఏలియాకి. నేను ఇక్కడ నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, గ్రేస్ ఆయనకు కృప ఆయనకు అనుగ్రహించబడింది. 40 రోజులు నడవడానికి, పరిగెత్తడానికి, ప్రయాణించడానికి కావాల్సిన శక్తి. ఇక్కడ కూడా ఆయన కృప చేత నింపబడ్డాడు, శక్తి చేత నింపబడ్డాడు, సత్యము చేత నింపబడ్డాడు. ఊరినే రాలేదు, ఎంటీగా రాలేదు. హీ ఎంటీడ్ హిమ్సెల్ఫ్, దట్స్ ఓకే. దాన్ని అర్థంగా చేసుకొని ఇక్కడేమో మీరు అడగొచ్చు ప్రశ్న, కృపా సత్య సంపూర్ణుడు, కృప యొక్క సంపూర్ణత, సత్యం యొక్క సంపూర్ణత ఆయనలో ఉన్నాయి అంటున్నారు కదా. మళ్ళీ పౌలు గారేమో హీ ఎంటీడ్ హిమ్సెల్ఫ్, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటున్నాడు. ఏంటిది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది కరెక్టా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నది కరెక్టా? రెండూ కరెక్టే. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన లోకానికి వచ్చి ఎంటీడ్గా, ఖాళీగా ఉన్నట్టుగా కనిపించాడు, కానీ ఆయన నింపబడుతూనే ఉన్నాడు. తాను నింపబడిన దాన్ని ఇతరులకు పంచుతూనే ఉన్నాడు. దాన్నే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నదాన్ని కెనోసిస్ థియరీ అన్నారు గ్రీక్లో. కెనోసిస్ అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పాత్రను తీసుకొని కంప్లీట్గా రివర్స్ చేసాం, అప్సైడ్ డౌన్ చేసాం, చివరి డ్రాప్ వరకు, చివరి ఆ బొట్టు వరకు వచ్చే విధంగా ఖాళీ అయిపోవడం, కంప్లీట్లీ ఎంప్టీయింగ్ అని అర్థం కెనోసిస్. నేను గత ఎపిసోడ్లో కూడా చెప్పాను, కెనోసిస్ థియరీని ఆధారంగా చేసుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు కాదంటున్నారు. ఆయన తన దేవత్వాన్ని ఖాళీ చేశాడు, వంపేశాడు, లేకపోతే వదిలేశాడు అని అంటున్నారు. నో, అది కానే కాదు. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా చెప్పాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు ఉన్నది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆ పరలోకపు మహిమతో పోలిస్తే ఎంటీ చేసుకున్నట్టు ఉన్నాడే కానీ తనలో మొత్తం ఎంటీ అయిపోయిందని కాదు. యేసుప్రభు ఈ లోకంలో తాను ఎప్పుడు బుద్ధిహీనుడిగా తాను వ్యవహరించలేదు, అలా ఎప్పుడు ఎవరికి అగుపడలేదు. కానీ హీ వాస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్, హీ వాస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. కాబట్టి ఈ ఎంటీడ్ అనేటువంటి థియరీని మనం అర్థం చేసుకోవాలి. నరావతారం వచ్చినప్పుడు ఈ రిక్తునిగా చేసుకోవడం అనే కాన్సెప్ట్ వచ్చి మనల్ని కొంతమందిని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరలా మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన హీ వాస్ ఫిల్డ్ విత్ గ్రేస్ అండ్ ట్రూత్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. నింపుకున్నటువంటి కృపని, సత్యాన్ని ఖాళీ చేసుకున్నాడని కాదు. అటువంటిప్పుడు ఖాళీ చేసుకునేదాన్ని నింపుకోవడం దేనికి? జాగ్రత్తగా ఆలోచించాలి. తాను నింపబడుతూ ఇతరులు నింపాలి అనే ఉద్దేశంతో జరిగిందే కానీ, ఆ ఖాళీ చేసుకోవడం జరిగిందే కానీ, తానేదో దీనుడిగా కనిపించి, సన్యాసిగా కనిపించి, ఏమి లేనివాడుగా కనిపించి, దీనుడిగా కనిపించడం కోసం ఎంటీ అయిన వాడు కాదు అని అర్థం చేసుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి మాట, దట్ ఈస్ వర్డ్ ఆఫ్ గ్రేస్. వాక్యం ఉంది, బాగానే ఉంది. ఏం వాక్యం? కృపావాక్యం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ 10th chapter verse 8. స్తోత్రం. ఏమని చెప్పుచున్నది? అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను, వాక్యము మీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, మీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇక్కడ చదువుతున్నా, బట్ ద ఫెయిత్ righteousness we receive speaks to us in these words of Moses. God's living message is very close to you, as close as your own heart beating in your chest, as near as the tongue in your mouth. And what is God's message?
లివింగ్ మెసేజ్. ఇట్ ఈస్ ద రివిలేషన్ ఆఫ్ ఫెయిత్ ఫర్ సాల్వేషన్. ఇట్ ఈస్ ద రివిలేషన్ ఆఫ్ ఫెయిత్ ఫర్ సాల్వేషన్. అది విశ్వాస వాక్యమే. ఆది యందు వాక్యం ఉండెను అనగా ఆది యందు కృపావాక్యం ఉండెను. ఓకే. రెండో స్టేట్మెంట్, ఆది యందు వాక్యం ఉండెను అనగా ఆది యందు విశ్వాస వాక్యం ఉండెను. కలుగునుగాక అన్నాడు, ఏమి లేనప్పుడు కలుగునుగాక అన్నాడు. అన్నీ ఉన్నప్పుడు కలుగునుగాక అని చెప్పడం సులభమే. ఏమీ లేనప్పుడు కలుగునుగాక, లేని వాటిని ఉన్నట్టుగా పిలవడం కష్టం, ఉన్న వాటిని ఉన్నట్టుగా పిలవడం సులభం. ఒక వ్యక్తిని మన ఎదుట కూర్చున్నాడు, అతను ఏదో చదువుకుంటున్నాడు, మొబైల్ చూసుకుంటాడు, హలో అని పిలుస్తున్నాం. ఉన్న వ్యక్తిని ఉన్నట్టుగా పిలిచాం మనం, అందులో మన గొప్పతనం ఏదో, ఇది మానవత్వం. కానీ లేని వాటిని ఉన్నట్టుగా పిలవడం దేవుని స్వభావం. వెలుగు కలుగునుగాక, లేని వెలుగు కలుగునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులని వీటన్నిటి తయారు కలుగునుగాక కలుగునుగాక అంటున్నాడు. ద క్రియేటివ్ పవర్ ఆఫ్ గాడ్. రెండో మాట, ఇలా కలుగునుగాక అని అయ్యో అనవసరంగా చెప్పేసి కలుగునుగాక, కలుగుతుందో లేదో అనేటువంటి అనుమానం దేవునికి లేదు. ఒక మాట చెప్పిన తర్వాత జరుగుతుందో లేదో, అతనికి తొందరపడి ఒక మాట ఇచ్చాను చేయగలనో లేదో అనే ఆలోచనలు మనకుంటాయేమో, కానీ దేవుడు అలా కాదు. గాడ్స్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ డిఫరెంట్. మ్యాన్స్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ వేవరింగ్, బట్ గాడ్స్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ అన్వేవరింగ్. చంచలం లేకపోతే చలనం లేనిది దైవికమైనటువంటి విశ్వాసం. మానవ విశ్వాసంలో చలనాలు చంచలత్వాలు ఉంటాయి. రెండో విషయం విశ్వాస వాక్యం. దట్స్ ఎ వర్డ్ ఆఫ్ ఫెయిత్. దేవుని స్తోత్రం. అనగా ఆది యందు వాక్యం ఉంది, అది కృపావాక్యం. ఆది యందు వాక్యం ఉంది, అది విశ్వాస వాక్యం. ఆ విశ్వాస వాక్యం ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ద రెవల్యూషన్ ఆఫ్ ఫెయిత్ ఫర్ సాల్వేషన్. రక్షింపబడడానికి అనగా రక్షింపబడడానికి కావలసిన విశ్వాసానికి సంబంధించిన వాక్యం అనగా సువార్తే. కృపావాక్యం అన్నా విశ్వాస వాక్యం అన్నా ఇంకేదైనా అన్నా కానీ అది వాక్యమే. దట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని స్తోత్రం. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ when you were not Jews, who are not Jews, had the revelation of the truth. సత్యం యొక్క ప్రత్యక్షతను గురించి మీరు విన్నప్పుడు అనగా సువార్తను విన్నప్పుడు యూ బిలీవ్డ్ ఇన్ వండర్ఫుల్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్. నౌ వీ హ్యావ్ బీన్ స్టాంప్డ్ విత్ ద సీల్ ఆఫ్ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్, ద రివిలేషన్ ఆఫ్ ద ట్రూత్. సత్యవాక్యం. దేవుని స్తోత్రం. సత్యవాక్యాన్ని విన్నాం అనగా వాక్యం సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం. నీ వాక్యము కూడా సత్యమని కాదు, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యం మాత్రమే సత్యం. మనిషి వాక్కులు లేకపోతే మనిషి యొక్క వాక్యాలు, రాజకీయ నాయకుల యొక్క వాక్యాలు సత్యాలు కాదు. అవి ఒకళ్ళ తాత్కాలికమైన సత్యాలేమో, కానీ దేవుని వాక్యం మాత్రమే శాశ్వత సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఆది యందు వాక్యం ఉండెను. ఏ వాక్యం అని ఆలోచిస్తే దట్స్ సత్యవాక్యము. ఆది యందు ఉన్నటువంటి వాక్యాన్ని గురించి వాక్యం యొక్క 3 లక్షణాలు అర్థం చేసుకుంటున్నాం మనం. అది కృపావాక్యము, దట్స్ అ వర్డ్ ఆఫ్ గ్రేస్. రెండోది అది విశ్వాస వాక్యం, దట్స్ అ వర్డ్ ఆఫ్ ఫెయిత్. మూడోది దట్స్ అ వర్డ్ ఆఫ్ ట్రూత్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలిథియా రేమా లేకపోతే అలిథియా లోగోస్ అనగా అలిథియా అంటే సత్యం, సత్యవాక్కు, సత్య సువార్త, సత్యము యేసు ప్రభు. ఇప్పుడు వాక్కు అంటే యేసు ప్రభువుని గురించిన వాక్కు. విశ్వాసమును కర్త యేసు ప్రభు. విశ్వాస వాక్కు అంటే ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే దట్స్ అ వర్డ్ ఆఫ్ జీసస్. వాక్యాన్ని గురించి 3 విషయాలు మనం ఆలోచించాం. 3 మాటలు. ఒకటి ఆది యందు ఉన్నటి వాక్యం, ఇప్పటి వరకు ఉన్న వాక్యం అనగా అంతము కాని వాక్యం, అంతమయ్యేటువంటి సమయంలో, భూమి అంతమయ్యే సమయంలో, నూతన సృష్టి ఆరంభమయ్యే సమయంలో కూడా ఉన్న వాక్యం అనగా ఇంకా నిత్యత్వంలో కూడా కొనసాగేటువంటి వాక్యాన్ని గురించినటువంటి 3 క్యారెక్టర్స్
పోయిన ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం అదే ఆలోచించాం. ఇప్పుడు ఎపిసోడ్లో మరి వేరొక కోణంలో మనం ఆలోచిస్తున్నాం. వాక్యాన్ని గురించి ఏం చెప్పబడింది? ఒకటి కృపావాక్యము, రెండవది విశ్వాస వాక్యము, మూడవది సత్యవాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ వాక్యము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇంతగా వివరణలోకి వెళ్తున్నామంటే దీని అర్థం వాక్యము ఆషామాషి కాదు. ఇట్ హస్ పవర్. నేను సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడడం లేదన్నాడు. ఎందుకు పౌలు గారు అని అడిగితే ఆయన చెప్పేటువంటి మాట, సువార్త రక్షిస్తుందండి. రక్షించుటకు దేవుని శక్తి ఉన్నది. సువార్త అంటే ఏదో ఇన్ఫర్మేషన్ అని చెప్పలేదు. సువార్త అంటే శక్తి అన్నాడు. గాస్పల్ ఈజ్ ద పవర్. దేవుని స్తోత్రం. రక్షించే శక్తి అది. మనిషిని మార్చే శక్తి, మనిషిని రూపాంతరం చేసేటువంటి శక్తి. సువార్త అంటే దట్ ఈస్ నాట్ ఫిలాసఫీ. సువార్త ఈజ్ నాట్ థియాలజీ. సువార్త అనేది వేదాంతం కాదు. సువార్త అనేది శక్తి. గాస్పల్ ఈజ్ పవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త అంటే మాటలు కాదు. దేవుని రాజ్యం మాటలు కాదు, శక్తితో కూడుకున్నది. అలాగే దేవుని రాజ్య సువార్త అంటే శక్తితో కూడుకున్నది. ఇట్స్ విత్ పవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ముగించేస్తున్నాను. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొద్దకు పంపిన వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు కృపావాక్యం, విశ్వాసవాక్యం, సత్యవాక్యం. మనకు కృప కలగాలన్నా వాక్యం కావాలి, విశ్వాసం కలగాలన్నా వాక్యం కావాలి, సత్యంలో నిలిచి ఉండాలన్నా వాక్యం కావాలి. దేవుడైనటువంటి వాక్యం, వాక్యమే దేవుడు అని చెప్పబడినటువంటి వాక్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. వాక్యాన్ని గురించిన విషయాలు మీరు మాకు తెలియజేశారు. వాక్యం యొక్క దేవత్వం, వాక్యం యొక్క దివ్యతత్వం, వాక్యం యొక్క దేహధారణత్వాన్ని గురించి మీరు మాకు తెలియజేశారు. కాబట్టి ఇటువంటి వాక్యము, నిత్యము ఉన్నట్టు వాక్యం మాకుంది. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యాన్ని గురించిన విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. స్తోత్రం. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.